హలో ఎవ్రీవన్. ఈరోజు మనము కంట్రీ డిలైట్ కోకోనట్ని రివ్యూ చేయబోతున్నాము. సో చాలా వరకు మన అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి కదా టీవీలో, కానీ మన యూట్యూబ్లో కానీ చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. కంట్రీ డిలైట్ కోకోనట్ వాటర్ బాగుంటుంది, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి. సో నేను జెన్యున్గా ఒకసారి నిజంగా ఆర్డర్ పెట్టి చూద్దాము అని ఆర్డర్ పెట్టాను. సో చూడండి, ఇట్లా స్టిక్కర్ అత్తుకొని వచ్చాయి కంట్రీ డిలైట్ అని చెప్పేసి. సో నేను టెస్టింగ్ కోసం మనకి ఎంత క్వాంటిటీ వాటర్ వస్తుంది అని చెప్పేసి కంపారిజన్ కోసం ఒక 1 లీటర్ బాటిల్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు 1000 ml. సో కరెక్ట్ 1 లీటర్ బాటిల్ ఇది. సో ఇందులో పోసి చూద్దాము. సో ఈ 2 కోకోనట్స్ వచ్చేసి నాకు కాస్ట్ వచ్చేసి 133 రూపీస్ పడ్డది. డైరెక్ట్ కంట్రీ డిలైట్ యాప్లోనే బుక్ చేశాను. నాకు మార్నింగ్ డెలివరీ 6:30 కల్లా వచ్చేసింది. డెలివరీ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది, అదైతే నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి ఫస్ట్ ఈ కోకోనట్ మనం ఈ జగ్లో వేద్దాము. ఓకే, ఇందులోంచి మనం కంపేర్ చేసుకోవడానికి ఆ బాటిల్ వేసి చెక్ చేద్దాం. ఓకే ఓకే సో ఫస్ట్ ఈ కోకోనట్ తీసుకున్నా. సైజ్ కూడా బాగా పెద్దగా ఉంది. సో ఓకే, లెట్స్ స్టార్ట్. ఈజీగా అయితే వస్తలేదు, బాగా లోపలికి ఉంది. So let's see. చాలా లైట్గా వస్తుంది. ఇలా పెడతాను. 1 సెకండ్. ఇలా చాలా స్లో అవుతుంది, కొంచెం పెద్ద కదా. చాలా గట్టిగా ఉందండి ఇది, అంత ఈజీగా అయితే లేదు. రైట్, చూడండి ఆగిపోయాయి. సో ఒక కోకోనట్లో మనకు ఇన్ని వాటర్ వచ్చాయి చూడండి. సో బాటిల్ పైన చూస్తే మీకు ఇక్కడ వరకు వచ్చాయి వాటర్. ఓకే,
సో ఇంకొక కోకోనట్ కూడా తీస్తున్నా. ఓకే, ఇది ఈజీగా వచ్చింది. ఓకే, ఇందులో కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి వాటర్, అయిపోయింది అప్పుడే. ఇప్పుడు మనం దీన్ని యాక్చువల్గా 1 లీటర్ బాటిల్లో వేసి చూద్దాము ఎంత వస్తుందో క్వాంటిటీ. సో మనం కంటిన్యూస్గా వీడియో ఇస్తున్నాం, మళ్ళీ వీడియోలో కట్స్ ఏమి ఉండకుండా. సో డైరెక్ట్ పోస్తున్నాం, చూద్దాం ఇప్పుడు. సో మీరు చూసినట్టయితే వాటర్ క్వాంటిటీ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. సో ఇక్కడ వరకు వస్తే 1 లీటర్, కొంచెం తక్కువ వచ్చింది. ఫైన్, బాగానే వచ్చింది క్వాంటిటీ అయితే. క్వాంటిటీ అయితే నాకు బాగానే నచ్చింది, ఎందుకంటే మనకు బయట ఇప్పుడు చూసుకుంటే మీకు 1 లీటర్ కోకోనట్ వాటర్ కావాలంటే 160-170 రూపీస్ ఉంది. మనకి ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ 1 లీటర్ వాటర్ మనకు వచ్చేసి 133 రూపీస్కి వచ్చింది. సో క్వాంటిటీ అయితే నేను సాటిస్ఫైడ్. సో నా వైపు నుంచి సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీకు ఫ్రీ విఐపి మెంబర్షిప్ ఉంటే మీకు ఇది ఒక్కొక్క పీస్ వచ్చేసి 66 రూపీస్ పడుతుంది. దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఒకవేళ మీకు విఐపి మెంబర్షిప్ అయిపోయింది అనుకోండి, ఈ ఒక్కొక్క టెంకాయ వచ్చేసి మీకు 103 రూపీస్ పడుతుంది. దట్ ఈస్ వెరీ కాస్ట్లీ. ఎందుకంటే మీకు బయట లీటర్ 170 వస్తున్నప్పుడు మీరు 106కి ఒక పీస్ తీసుకున్నప్పుడు మీకు లీటర్ కావాలంటే, ఆల్మోస్ట్ లీటర్ కావాలి అంటే మీకు 2 పీసెస్ తీసుకోవాలి. 2 వచ్చేసి మీకు 206 రూపీస్ పడుతుంది. 206కి 1 లీటర్ అంటే వేస్ట్. సో కాస్ట్ పరంగా అయితే మీకు విఐపి మెంబర్షిప్ ఉంది, ఫ్రీ విఐపి మెంబర్షిప్ ఉంది అంటే తీసుకోవచ్చు. లేటర్ విఐపి మెంబర్షిప్ అయిపోయినాక మాత్రం ఇవి చాలా కాస్ట్లీ పడతాయి. ఆ తర్వాత లేదు విఐపి మెంబర్షిప్ తీసుకుందామంటే కూడా వేస్ట్, ఎందుకంటే విఐపి మెంబర్షిప్ చాలా కాస్ట్లీ ఉంటుంది, 1500 రూపీస్ ఏదో ఉంటుంది. దాని తర్వాత మీకు ఈ ఒక్కొక్క పీస్ వచ్చి 66 రూపీస్ పడినా మీరు క్యాల్కులేషన్ చేసుకుని చూసుకుంటే మాత్రం మీకు ఇది కాస్ట్లీ పడినట్టే అనిపిస్తుంది. సో ఇది దీని గురించి రివ్యూ. నా సజెషన్ ఏంటంటే 66 or 70 రూపీస్కి వస్తే తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ అయితే వేస్ట్. ఇంకోటి మీకు టేస్ట్ పరంగా అయితే నేను ఏమీ చెప్పను, బాగానే ఉన్నాయి, ఇవి కూడా బాగానే ఉన్నాయి, బయట దొరికేవి కూడా సేమే ఉంటాయి. సో టేస్ట్ పరంగా నో డిఫరెన్స్, ఓన్లీ ప్రైస్ అండ్ క్వాంటిటీ. క్వాంటిటీ ఈజ్ గుడ్ ఇనఫ్. ప్రైస్ ఈ రేట్కి వస్తే ఓకే, 66 కానీ 70 కానీ, దీనికంటే ఎక్కువ అయితే మనం బయట తీసుకోవడమే బెటర్. ఓకే, థ్యాంక్ యూ.